ఈ వీడియోలో నేను ఒక 2 డిజిటెక్ బ్యాక్గ్రౌండ్ స్టాండ్స్ అయితే రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను. ఒకవేళ మీరు మీ వీడియోస్‌కి బ్యాక్గ్రౌండ్‌లో ఒకవేళ ఇలా లైటింగ్ కాకుండా మంచిగా ఒక క్లాత్ గానీ, లేకుంటే ఒక పేపర్ రోల్స్ కానీ కావాలనుకున్నట్లయితే ఈ స్టాండ్స్ మీకు చాలా బాగా అయితే యూస్‌ఫుల్ అవుతాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు డిజిటెక్‌లో ఉన్న బెస్ట్ స్టాండ్స్ రివ్యూ అనేది మీకు ఇవ్వబోతున్నాను. మొదటగా మనం ఫస్ట్ అన్బాక్సింగ్‌తో మొదలు పెడదాం. ఇక్కడ చూసినట్లయితే మీకు ప్యాకేజ్ అనేది చాలా సింపుల్‌గా అయితే ఉంది. మీకు క్యారింగ్ బ్యాగ్ కూడా అయితే వస్తుంది ఎక్కడైనా క్యారీ చేయాలనుకున్నట్లయితే. అలాగే బ్యాగ్‌లో మనకి 2 స్టాండ్స్ అయితే ఉంటాయి. 2 స్టాండ్స్‌తో పాటు మనకి 3 రాడ్స్ అయితే వస్తాయన్నమాట. ఏంటి 3 రాడ్స్ అనుకుంటున్నారా? ఈ 3 రాడ్స్ ఏం లేదు. జస్ట్ మీరు దాన్ని టైట్ చేసి అటాచ్ చేసి పైన పెట్టుకోవడానికి అంతే అనమాట. ఇలా రాడ్స్ పెట్టినప్పుడు దాని మీద మీరు క్లాత్ గానీ లేకుంటే ఏదైనా పేపర్ రోల్స్ కానీ ఇలా వేసుకోవచ్చు అనమాట. దానికోసం ఆ రాడ్ అనమాట. ఆ రాడ్ కంపల్సరీ అండ్ మనకి అది 3 పార్ట్స్‌కి అయితే వస్తుంది. 3 పార్ట్స్‌గా ఎందుకు ఒకే సింగిల్ రాడ్‌గా రావచ్చు కదా అనుకున్నట్లయితే, ఎందుకంటే రూమ్ స్పేస్ అనేది మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది. నా రూమ్ స్పేస్‌కి అయితే 3 రాడ్స్ పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయ్యాయి. అది కూడా చాలా ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ అయితే సెట్ అయిపోయాయి. కొంతమందికి 2 రాడ్సే సరిపోతాయి అట్లా అనమాట. సో అందుకని రాడ్స్ అయితే ఇచ్చారు. మీరు ఒకవేళ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకుంటే తీసేసుకోవచ్చు అనమాట. ఇవి బాక్స్‌లో వచ్చే కంటెంట్స్ అంతే అనమాట. ఒక బ్యాగ్ అలాగే రాడ్స్ అంతే. ఎటువంటి పేపర్ వర్క్ ఏమైతే ఉండదు లోపల. ఇక ఇన్‌స్టాలేషన్ చూసుకున్నట్లయితే ఇన్‌స్టాలేషన్ చాలా సింపుల్ అండి. జస్ట్ మీరు ఆ రాడ్స్ అనేది మీరు సేమ్ ట్రైపోడ్స్ గానీ ఒకవేళ మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎలా ఓపెన్ చేయాలి ఏంటని చెప్పని. మీరు ఇంకా కావాలనుకుంటే దీంట్లో హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 9 ఫీట్ అనమాట. 9 ఫీట్ అనేది మోర్ దెన్ ఎనఫ్. అది 9 ఫీట్‌ని దాటితే ఎవరు ఉండరు కదా మోస్ట్లీ. అండ్ పైన నట్స్ అయితే ఇస్తారు మీకు 2 స్క్రూస్ అనమాట. ఆ స్క్రూస్‌ని లూజ్ చేసేసి ఈ రాడ్స్ అన్ని అటాచ్ చేసి దాన్ని కరెక్ట్‌గా హోల్స్‌లో అయితే దాన్ని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ ఆ స్క్రూ అనేది టైట్ చేయాలి. ఇన్ కేస్ ఎమర్జెన్సీలో మేబీ కొన్ని కేసెస్ అయితే అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఓపెన్ అయ్యి బయటికి రావడం వల్ల అనమాట. అలా రాకుండా ఉండడానికి ఇవి టైట్‌గా పట్టుకుంటాయి అనమాట పైన రాడ్‌ని. ఇప్పుడొచ్చి బ్యాక్‌గ్రౌండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు. ఎటువంటివి కావాలంటే అటువంటివి. నా దగ్గర అయితే 2 క్లాత్స్ అయితే ఉన్నాయి. ఒకటి గ్రీన్ కలర్ క్లాత్ బ్యాక్ డ్రాప్‌కి అలాగే ఒకటి బ్లూ కలర్ అయితే ఉంది. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఇంకా పేపర్ రోల్స్ అయితే వస్తాయి కొన్ని. అవి కూడా కొనుక్కొని అయితే వాడుకోవచ్చు. కానీ అవి చాలా కాస్ట్ అయితే ఉంటాయి. సో ఇదైతే బెస్ట్ అని చెప్తాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే సైడ్స్ మీకు స్టిఫ్‌గా ఉండడానికి కింద వెయిట్ ఏదైనా పెట్టుకోండి. బుక్స్ గానీ లేకుంటే బ్యాగ్స్ గానీ ఇట్లా ఏమైనా ఉన్నా కూడా. ఒకవేళ లేదంటే మీ ఇంట్లో ఆల్మోస్ట్ అందరి ఇంట్లోనే క్లిప్స్ అయితే ఉంటాయి. బట్టలు పెట్టే క్లిప్స్. ఆ క్లిప్స్ అయినా సరే స్టాండ్స్‌కి సైడ్ కొంచెం క్లాత్ టైట్‌గా లాగేసేసి ఒక క్లిప్ పెట్టేశారనుకోండి. సో మీకు ఆ క్లాత్ అనేది టైట్‌గా అయితే ఉంటుంది. మీ షాట్‌లో ఎటువంటి ముడతలు లేకుండా అయితే ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్‌లో. అలా ముడతలు ఉంటే చాలా బాగోదనమాట అందుకే. ఇకపోతే రివ్యూ విషయానికి వస్తే దీంట్లో మంచి విషయాలు, చెడ్డ విషయాలు అంటే ఏం లేదనమాట. అన్ని మంచి విషయాలని. ఒకే ఒక ప్రాబ్లమ్ నేను ఎక్కడ నోటీస్ చేశాను అంటే ప్రైస్ అనమాట. నేను కొనింది ఇప్పుడు ఇది ₹2000 ₹1 తక్కువ అంటే ₹1999కి అయితే కొన్నాను. చాలా మంది ఓకే మంచి డీలే కదా అని చెప్తుంటారు. కానీ ఆఫర్ టైమ్స్‌లో మనకి ఇది దానికంటే ఇంకా చాలా తక్కువగా అయితే వస్తుంది. ఒక్కొక్కసారి ఈవెన్ 1400, 1500 కూడా అయితే వస్తుంటుంది. అందుకనమాట ఇంకేం లేదు. ఒకవేళ మీరు కొనాలనుకున్నట్లయితే ఆఫర్ టైమ్‌లో కొనొచ్చు. ఒకవేళ లేదు మాకు ఇంత ప్రైస్ మేము బేర్ చేయలేము. మాకు చీప్ ఆప్షన్స్‌లో కొన్ని కావాలి అన్నట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో కొన్ని చీప్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అయితే ఇచ్చాను. అవి ఇంకా మీకు దీనికంటే ఇంకా తక్కువ ప్రైస్‌లో అయితే ఉంటాయి. అది ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉన్నాయి అండ్ అమెజాన్‌లో కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒకసారి లింక్ అయితే క్లిక్ చేసి చూడండి. సో అది గైస్ ఓవరాల్‌గా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఏదైనా ప్రోడక్ట్ స్పెసిఫిక్‌గా ఏదైనా రివ్యూ చేయాలనుకున్నట్లయితే కామెంట్స్ అయితే మీరు తెలపగలరు. లేదు అనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోకి వెళ్ళినా మీకు ఫేస్‌బుక్ పేజ్‌లో అయినా సరే మీరు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి ఇంతే మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సీ యూ. బై బై. టేక్ కేర్.